ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అలాగే మనం 2025 సిల్వర్ కూడా ఒకసారి గమనిస్తే గనక 98,000తో స్టార్ట్ అయింది సార్ మనకి ఇయర్. సిల్వర్ చూసుకుంటే ఇప్పుడు మనకు అప్ టు ఇప్పటి వరకు 2,58,000 టిల్ టైమ్ ఇప్పుడు మనము మాట్లాడే టైం వరకు చూస్తే ఇప్పటి వరకు 2,58,000 2,58,000 ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. అయితే ఇంకా సిల్వర్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఈ 2 వీక్స్లో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అంటే మనం ఇయర్ మొత్తానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 1 వీక్లోనే చాలా వేరియేషన్ మనం సిల్వర్లో చూసాం. అమాంతం 40,000 పెరిగిన సందర్భం కనిపించింది, ఒకసారి 40,000 దిగిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. ఇప్పుడు 2,58,000 కనిపిస్తుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ రివ్యూ అంతా ఒకసారి చెప్పండి సార్. సిల్వర్ వచ్చి మీకు అసలు ర్యాలీ స్టార్ట్ అయింది ఈ అక్టోబర్ కాదు 28 ఇందో నెల అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అంతకుముందు అంతా కూడా 1 lakh వరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ 1 lakh వచ్చి మీరు చూస్తే 34 ఏప్రిల్లో ఇది 90,000 ఉంది. ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలైలో బాగా స్టార్ట్ అయింది. జూలైలో 1 lakh లాస్ట్ 6 months మంచి ర్యాలీ వచ్చింది. సో 1 lakh దాటిన తర్వాత చూసుకుంటే మనకి 9వ నెలలో స్టార్ట్ అయింది ర్యాలీ. అక్కడి నుంచి ఇక 1,20,000 లాస్ట్ 3 monthsలో బాగా ర్యాలీ వచ్చింది. సో 3 months ర్యాలీ కలుపుకుంటూ చూసుకుంటే మీకు ₹1,00,000 పెరిగింది లాస్ట్ 3 monthsలో. సో ఇదేమవుతుందంటే అంతకుముందు కూడా 2,50,000 దాకా వచ్చి అక్కడ ఈ మధ్యలో ఇక్కడ కొంత రేంజ్ అనేది ఏర్పాటు అవుతుంది. సో 2,20,000 నుంచి నిన్న వచ్చిన రేట్ 2,20,000 మ్యాక్సిమం 2 lakh కూడా వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. ఒకవేళ 2 lakh నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఎందుకంటే ఒక హెవీ ర్యాలీ వచ్చినప్పుడు కొంత కన్సల్టేషన్ అటు వస్తుంది. కన్సల్టేషన్ రేంజ్ వచ్చినప్పుడు ఇక ఆ రేంజ్లోకి వస్తుంది. ఇప్పుడైతే 2 lakhs అయితే బేస్ రేట్ మనం తీసుకోవచ్చు. సో 2 lakhs ఇక అక్కడ సపోర్ట్ లెవెల్ అనేది కనపడుతుంది. సో ఇదే రేంజ్లో ఉంది 2 lakhs నుంచి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 2,50,000 కనుక బ్రేక్ స్టాండ్ అయితే 3 lakhs కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సిల్వర్కి ఏంటంటే మేజర్గా ఇది అన్స్టాపబుల్ మెటల్ అయిపోయింది ఇప్పుడు సిల్వర్ అనేది. సో చాలా ఇండస్ట్రియల్ యూసేజ్ ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు. సిల్వర్ ఎంత రేట్ అయినా కొనాల్సిన పరిస్థితి ఉంది. ఈవెన్ బయర్స్ మామూలుగా ఈ బ్రిక్ కొని వీళ్ళు కొంచెం తక్కువ ఆపుకున్న ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరిగిపోతుంది సిల్వర్కి. దాంతో ఏంటంటే బాగా హెవీగా డిమాండ్ వచ్చేయటం వల్ల అక్కడ స్కేర్సిటీ కూడా బాగా వచ్చింది. సో సిల్వర్ ఓర్ని డైరెక్ట్గా రాదు కాబట్టి ఆ స్కేర్సిటీ డిమాండ్ తగ్గ స్కేర్సిటీ లేదు. నెక్స్ట్ 6 monthsకి అయితే విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. దాంతో ఏమవుతుందంటే రేట్లు అనేవి స్టెబిలైజ్ అవ్వట్లేదు. సో వన్ సైడ్గా పెరుగుతున్నాయి అనమాట. ఇవి సిల్వర్ మేజర్గా ముందుకెళ్ళడానికి రీజన్స్. అంటే 2026లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? మరి సిల్వర్ ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉందా? కొనే వాళ్ళందరూ కూడా బాగానే కొన్నారు. బట్ మీరు కూడా నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అంటే కొంచెం అమ్మాలి అనుకున్నప్పుడు కూడా ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్న వాళ్ళకి. సో వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు, అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి? 2 lakhs నుంచి 3 lakhs మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ రేంజ్లో ఉంది. సో 2 lakhs వస్తే బై చేసుకోండి. ఇప్పుడు 2,20,000 అలా తగ్గినప్పుడల్లా కొంత కొంత యాడ్ చేసుకోండి. 2,50,000 వస్తే ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ 2,70,000 3 lakhs అలా పెట్టుకోండి. సో మీరన్నట్టు వాళ్ళ సిల్వర్ కొనాలన్నా అసలు రేట్లు చాలా ఫ్లక్చుయేషన్గా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏంటంటే మీరు ట్రేడింగ్ అది చాలా జాగ్రత్తగా చేయండి. సో మనీ ఎంత ఉంటే అంత మీరు ఎఫర్ట్ చేయగలిగిన అమౌంట్ పెట్టుకోండి. ఒకవేళ డౌన్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం ధైర్యంగా ఉండాలి. ఓవరాల్గా పెరుగుతుంది. సో ఒక ర్యాలీ ఫాస్ట్గా వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ కూడా దాని ఫాలో అప్ ర్యాలీ కూడా ఉంటుంది. సో ఇది రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి. బట్ ఒకసారి డిప్ వచ్చినప్పుడు టెన్షన్ అవ్వద్దు. సో కింద లెవెల్లో తీసుకొని స్టెబిలైజ్ ఉండాలి. లాస్ట్ టైం ఏమైందంటే 1,75,000 దాకా వచ్చి ఆ తర్వాత 1,40,000కి వచ్చింది 3 daysలోనే. మళ్ళీ అది 1 month పట్టింది. సో అది ఆ ర్యాలీ రావడానికి. సో అలా జరుగుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సిల్వర్ విషయంలో ఏంటంటే మనం తక్కువ తక్కువ క్వాంటిటీ కొనుక్కొని ఎక్కువ హోల్డ్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ చేసుకోవాలి. దీన్ని కూడా షేర్లు కొన్నట్టు నెలలో కొంత అమౌంట్ కొనుక్కోవటం, మళ్ళీ దాన్ని రొటేట్ చేయటం, దాన్ని ఇలా చేసుకుంటే మీకు బెస్ట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.